హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. కాఫీ షాప్ ఓపెనింగ్కి వెళ్లేందుకు ఐశ్వర్య రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. అక్క, ఎంతసేపు టైం అవుతుంది, త్వరగా రండి అని పిలుస్తుంది. ప్రేరణ వస్తున్నాను అంటూ ఐశ్వర్య దగ్గరకు వచ్చి అమ్మ ఎక్కడా అంటుంది. ఇందిర అప్పుడే ఇక్కడ అంటూ హారతితో వస్తుంది. ప్రేరణ, అమ్మ ఇప్పటికే లేట్ అయింది, ఇవన్నీ ఎందుకు అని అడుగుతుంది. ఇందిర, ప్రేరణ మొదటిసారిగా సొంతంగా ఒక వ్యాపారం మొదలు పెట్టబోతున్నావు, ఆ దేవుడి ఆశీర్వాదం కావాలా వద్దా అని అడుగుతుంది. ఐశ్వర్య, సొంతంగా ఏం కాదమ్మా, పార్ట్నర్షిప్ అంటుంది. ఇందిర, ఏదైనా కానీ హారతి తీసుకుని దేవుడిని మనసులో తలుచుకుని బయలుదేరితే అంతా శుభం జరుగుతుంది అని చెప్పి హారతి తీసుకోమంటుంది. ఐశ్వర్య, ప్రేరణ హారతి తీసుకుంటారు. ఇందిర, నీ చదువుకి ఎలాంటి ఆటంకం కలగకుండా, నీ కాఫీ షాప్కి ఏ దిష్టి తగలకుండా జనంతో కిక్కిరిసిపోవాలి, మీరు ఆశించినట్టు వ్యాపారం జరగాలి అంటుంది. ఐశ్వర్య, వ్యాపారం జరగాలంటే ముందు కేఫ్ ఓపెన్ చేయాలి కదమ్మా అంటుంది. ఇందిర, ఈరోజు చేస్తున్నారు కదా అంటూ ఉంటే ప్రేరణ, అందుకే మనం వెళ్ళాలి, సిద్ధు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు అంటుంది. ఇందిర అలాగే అంటూ ప్లేట్ అక్కడ పెట్టేసి వస్తాను అని చెప్పి హారతి పళ్ళెం లోపల పెట్టి ప్రేరణ ఐశ్వర్యతో కలిసి బయలుదేరబోతూ ఉంటుంది ఇందిర. రంజిత్ మెట్లు దిగడం చూసి ప్రేరణ, ఐశ్వర్య, ఇందిర ఆగిపోతారు. రంజిత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ప్రేరణ రంజిత్ దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. రంజిత్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. ఇందిర, ఇవాళ అమ్మాయి కేఫ్ ప్రారంభిస్తుంది కదా బాబు అంటుంది. రంజిత్, అందరూ వెళ్తున్నారా అని అడుగుతాడు. ప్రేరణ, అందరం వెళ్ళాలి కదా సార్ అంటుంది. రంజిత్, మరి నాకు టిఫిన్ ఎవరు పెడతారు అని అడుగుతాడు. ఇందిర, అదేంటి బాబు, ఈరోజు కాఫీలు టిఫిన్లు కేఫ్లోనే కదా అంటుంది. ప్రేరణ, మీరు కూడా అక్కడికే వస్తారనుకున్నాం సార్, మీరు రావట్లేదా అని అడుగుతుంది. రంజిత్, ఇన్విటేషన్ లేకుండా ఎలా వస్తారు అని అడుగుతాడు. ఇందిర ప్రేరణతో, ఏంటమ్మా బాబుకి కాఫీ షాప్ ప్రారంభిస్తున్న విషయం చెప్పలేదా అని అడుగుతుంది. ప్రేరణ, ఐశ్వర్య చెప్తానందమ్మా అంటుంది. ఇందిర, ఏ చెప్పావా అంటూ ఐశ్వర్యని అడుగుతుంది. ఐశ్వర్య, చెప్పానమ్మా అంటూ రంజిత్తో, ఏంటి ఓనర్ గారు, రేపు మా అక్క కేఫ్ ఓపెనింగ్కి మీరు రావాలని చెప్పాను కదా అని అడుగుతుంది. ప్రేరణ రంజిత్ని చూసి, అలా చూస్తున్నారేంటి సార్, మా చెల్లి చెప్పిందా లేదా అని అడుగుతుంది. ఐశ్వర్య, మర్చిపోయింటాడక్క, నేను చెప్పాను అంటుంది. రంజిత్, నేనెందుకు మర్చిపోతాను, నాకంతా గుర్తుంది, నిన్న రాత్రి కేఫ్ ఓపెనింగ్కి రావాలని రిక్వెస్ట్ చేసి పిలిచింది అంటాడు. ఐశ్వర్య, వీడికి నేను చెప్పడం మర్చిపోయినా వీడి మతిమరుపు నన్ను బ్రతికించింది అనుకుంటూ, విన్నావు కదక్క, నేను చెప్పాను, బ్రతిమాలానంట కూడా అంటుంది. ప్రేరణ, ఒకేసారి ఇక బయలుదేరుతామా, లేట్ అవుతుంది అంటుంది. రంజిత్, నాకు ఆకలేస్తుంది అంటాడు. ఐశ్వర్య, అక్కడికి వెళ్ళగానే టిఫిన్ ఉంటుంది సార్, అక్కడే తినేయొచ్చు అంటుంది. రంజిత్, నేను కారు నడపాలన్నా నాకు స్ట్రెంత్ కావాలి కదా, తింటే కానీ నేను కదలలేను అంటాడు. ఐశ్వర్య, ఏంటి సార్, ఈ టైంలో మాతో ఆటలు ఆడుతున్నారా అని అడుగుతుంది. రంజిత్, ఇప్పుడు నిజం చెప్పు, ఆటలాడింది ఎవరు అని అడుగుతాడు. ప్రేరణ ఐశ్వర్యతో, ఐషు నిజం చెప్పవే, నువ్వు ఓనర్ గారిని ఇన్వైట్ చేసావా లేదా అని అడుగుతుంది. ఐశ్వర్య, 10 నిమిషాల్లో మర్చిపోయేవాడికి ఎప్పుడు చెప్తే ఏంటి, ఇప్పుడు చెప్పాం కదా అంటూ ఉంటే ప్రేరణ ఐశ్వర్యను కోపడుతుంది. ఇందిర రంజిత్తో, బాబు టైం అవుతుంది అంటూ ఉంటే రంజిత్, మీ చిన్న కూతుర్ని ఉప్మా చేయమనండి, తినేసి వస్తామంటాడు. ఐశ్వర్య, అమ్మ రాక్షసుడా అనుకుంటుంది. ఇందిర ఐశ్వర్యతో, ఐషు డబ్బాలో రవ్వుంది, బాబు కాస్త ఉప్మా చేసి పెట్టు అంటుంది. ఐశ్వర్య ఇప్పుడా అంటూ ఉంటే ప్రేరణ, ఇప్పుడే, నువ్వు ఓనర్ గారికి టిఫిన్ చేసి పెట్టి ఆయన తిన్నాక ఇద్దరూ కలిసి వచ్చేయండి అంటుంది. రంజిత్ గుడ్ ఐడియా అంటాడు. ప్రేరణ ఇందిర బయలుదేరుతూ ఉంటే ఐశ్వర్య అమ్మ అక్క అంటూ పిలుస్తూ ఉంటుంది. రంజిత్ ఉప్మా అంటాడు. ఐశ్వర్య రంజిత్తో, ఇది మీకు న్యాయంగా ఉందా, ఎందుకండి నేనంటే మీకు ఇంత కక్ష, ఎందుకు ఈ పరీక్ష అని అడుగుతుంది. రంజిత్, పరీక్ష కాదు, పనిష్మెంట్ అంటాడు. ఐశ్వర్య ఎందుకు అని అడుగుతుంది. రంజిత్, ఇకపై అబద్ధాలు చెప్పకుండా ఉండేందుకు అంటూ ఆకలి అంటాడు. ఐశ్వర్య ఇరిటేట్ అవుతూ కిచెన్ లోపలికి వెళ్తుంది. ఇక కాఫీ షాప్ దగ్గర ఇందిర పూజకు ఏర్పాట్లు చేస్తూ ఉంటే సిద్ధార్థ్, ప్రేరణ, కుమార్ మిగిలిన ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. సిద్ధార్థ్ ఇందిర దగ్గరకు వెళ్ళి,
ఆంటీ, పూజకి కావాల్సిన సామాగ్రి అంతా ఉన్నట్టేనా? ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతాడు. ఇందిర అన్నీ ఉన్నాయి బాబు అంటుంది. పంతులు గారు రాగి చెంబు కావాలి అంటాడు. సిద్ధార్థ్ ప్రేరణకు చెప్పి కిచెన్లో ఉన్న రాగి చెంబు తెమ్మంటాడు. సిద్ధార్థ్ కుమార్ని కెఫే బోర్డు పెట్టడానికి పైకి వెళ్ళమంటాడు. సిద్ధార్థ్ కింద నిల్చుని ఆ బోర్డుని ఎక్కడ పెట్టాలో చెప్తూ ఉంటాడు. కుమార్ ఆ బోర్డుని ఫిక్స్ చేసి సిద్ధార్థ్తో రే బోర్డు అదిరిపోయిందిరా అంటాడు. ప్రేరణ స్టడీ కేఫ్ అన్న బోర్డు చూసి సిద్ధార్థ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కుమార్ సిద్ధార్థ్తో తను వాటర్ క్యాన్స్ సంగతి చూస్తాను అని చెప్పి స్నాక్స్ వాళ్లకు ఒకసారి ఫోన్ చేయమంటాడు. సిద్ధార్థ్ అలాగే అనడంతో కుమార్ వెళ్ళిపోతాడు. ఇందిర పూలు తీసుకుని సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి కొత్త బోర్డుకి కట్టమని చెప్పి ఆ బోర్డు వైపు చూస్తుంది. ప్రేరణ స్టడీ కేఫ్ అన్న బోర్డు చూసి అదేంటి కాఫీ షాప్కి మా అమ్మాయి పేరు పెట్టారు అని అడుగుతుంది. సిద్ధార్థ్ ప్రేరణ పేరైతే బాగుంటుందనిపించింది ఆంటీ అంటాడు. ఇందిర బోర్డుకి కట్టమని సిద్ధార్థ్ చేతికి పూలిచ్చి ప్రేరణ దగ్గరకు వస్తుంది. కాఫీ షాప్కి నీ పేరు పెడుతున్నట్టు నాకు చెప్పనే లేదు అని అడుగుతుంది. ప్రేరణ ఏమంటున్నావు? కాఫీ షాప్కి నా పేరు పెట్టడం ఏమిటి అని అడుగుతుంది. ఇందిర ఆల్రెడీ బోర్డు కూడా పెట్టాడు సిద్ధుబాబు, వెళ్ళి చూడు అంటుంది. ప్రేరణ సిద్ధార్థ్ దగ్గరకు వెళ్ళి ఆ బోర్డు చూసి సిద్ధు ఏంటిది అని అడుగుతుంది. సిద్ధార్థ్ బోర్డు ఎలా ఉంది అని ప్రేరణను అడుగుతాడు. ప్రేరణ నా పేరు పెట్టడం ఏమిటి అంటూ ఉంటే సిద్ధార్థ్ ఈ కాఫీ షాప్ ఐడియా నాకే వచ్చినప్పటికీ ఆ ఐడియాకి ఇన్స్పిరేషన్ నువ్వే, దీనంతటికీ ప్రేరణ నువ్వే. మనం ఈ స్టడీ కేఫ్ని ఒక కొత్త పందాలో లాంచ్ చేయాలనుకున్నాం కదా. స్టూడెంట్స్కి కొత్త ఐడియాలతో ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళ జీవితాల్లో ఎక్కడో ఒక చోట ప్రేరణ పొందే ఉంటారు కదా. వాళ్ళ ఆలోచనలకు జీవం పోసేది కూడా ఈ ప్రేరణ స్టడీ కేఫ్ కావాలన్నది నా ఉద్దేశం. అందుకే నీ పేరున ఈ కాఫీ షాప్ ఉంటే బాగుంటుందనిపించింది. మీ పర్మిషన్ లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను ఏమీ అనుకోకు పార్ట్నర్ అంటాడు. ప్రేరణ నవ్వుతూ ఉంటే ఇక ముందు ఈ ప్రేరణ స్టడీ కేఫ్కి వచ్చే వాళ్ళ పెదాల మీద ఈ నవ్వు కంటిన్యూ అవ్వాలి అంటూ ప్రేరణతో పాటు సిద్ధార్థ్ కూడా నవ్వుతూ ఉంటాడు. ఇందిర ప్రేరణను పిలవడంతో ప్రేరణ ఇందిర దగ్గరకు వెళ్తుంది. ఇందిర ప్రేరణను చూసి ఏంటి ఆ ఫేస్ అలా ఉంది అంటూ తన చీరతో ప్రేరణ ఫేస్ని తుడుస్తూ ఉంటుంది. సిద్ధార్థ్ ఇందిరా ప్రేరణలను చూసి మంజు తనతో ఓపెనింగ్కి రాలేను అని చెప్పడం గుర్తు చేసుకుంటూ బాధగా ఉంటాడు. కుమార్ సిద్ధార్థ్ దగ్గరకు వెళ్ళి నన్ను పరిగెత్తిస్తూ నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అంటాడు. వాటర్ క్యాన్స్ వచ్చాయి అని చెప్పి స్నాక్స్ వాళ్లకు ఫోన్ చేశావా అని అడుగుతాడు. సిద్ధార్థ్ లేదు నువ్వు చెయ్యి అంటూ ఉంటే కుమార్ నువ్వు మామూలోడివి కాదురా అంటూ వెళ్ళిపోతాడు. ప్రేరణ సిద్ధార్థ్ని పిలిచి టేబుల్ మీద ఫ్లవర్ వాజెస్ పెట్టమని చెప్పాను కదా, ఇంకా పెట్టలేదేంటి అని అడుగుతుంది. సిద్ధార్థ్ పెట్టిస్తాను అంటాడు. ప్రేరణ త్వరగా పెట్టించు, టైం లేదు అంటుంది. సిద్ధార్థ్ అటుగా వెళ్తున్న ఒక వ్యక్తికి ఫ్లవర్ వాజెస్ పెట్టమని చెప్తాడు. ప్రేరణ సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫ్లవర్ వాజెస్ పెట్టలేదేంటి అని అడుగుతుంది. సిద్ధార్థ్ డల్గా మూడీగా ఉండడం చూసి ఏమైంది నీకు అని అడుగుతుంది. నిన్న రాత్రి పనులు అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పావు, ఇప్పుడేంటి డల్ అయిపోయావు అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఏం లేదు, పూజ టైంకి అన్నీ అయిపోతాయి అంటాడు. ప్రేరణ నిన్న రాత్రి నిద్రపోలేదా అని అడుగుతుంది. సిద్ధార్థ్ అలాంటిదేం లేదు అని చెప్పి నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అంటాడు. ప్రేరణ కుమార్ దగ్గరకు వెళ్ళి సిద్ధు ఏంటి డల్గా ఉన్నాడు, ఇందాకటి నుంచి గేట్ వైపే చూస్తున్నాడు అని అడుగుతుంది. కుమార్ వాడు వాళ్ళ అమ్మ కోసం చూస్తున్నాడు అంటాడు. ప్రేరణ ఇన్వైట్ చేశారు కదా, వస్తారు కదా అంటుంది. కుమార్ ఇన్వైట్ చేస్తే ఉపయోగం ఏముంది, వస్తుందని మీరనుకుంటున్నారు, కానీ వాళ్ళమ్మ రాదని వాడికి తెలుసు కూడా వస్తుందేమో అని కాస్త ఆశపడుతున్నాడు, పాపం పిచ్చోడు, కానీ అది జరగదు అంటాడు కుమార్. ప్రేరణ సిద్ధార్థని చూస్తుంది. పంతులు గారు ఇందిరతో పూజకంతా సిద్ధమైంది, అందరూ వచ్చినట్లేనా అని అడుగుతాడు. ఇందిర అందరూ వచ్చేసినట్లే పంతులు గారు అని చెప్పి సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళి సిద్ధు బాబు మీ అమ్మ నాన్న మీ వాళ్ళందరూ ఎవరూ రాలేదేంటి అని అడుగుతుంది. పూజకు టైం అయిపోతుంది అంటూ మీ అమ్మగారి చేత కొబ్బరికాయ కొట్టిస్తే చాలా మంచిది బాబు అంటుంది. సిద్ధార్థ్ మూడీగా ఉండడం చూసి ఏమైంది బాబు అని అడుగుతుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ప్రేరణ ఇందిర దగ్గరకు వచ్చి ఇందిరను పక్కకు తీసుకుని వెళ్ళి నీ నోరు ఊరికే ఉండదా, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా అంటూ కోపడుతుంది. ఇందిర నేనేం చేశానే అంటుంది. ప్రేరణ సిద్ధుని వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నావు అంటుంది. ఇందిర ఇది మరీ బాగుంది, మీరిద్దరూ కలిసి వ్యాపారం ప్రారంభిస్తున్నారు,
కాఫీ షాప్ ఓపెనింగ్కి పూజ అది ఉంటుంది కదా, నీ వైపు నుంచి నేను చెల్లి ఉన్నాం. మరి బాబు వైపు నుంచి వాళ్ళ అమ్మా నాన్న ఉండాలి కదా, ఉంటే బాగుంటుంది కదా, అందుకే అడిగాను. అది తప్ప అంటుంది. ప్రేరణ అమ్మ నీకెలా చెప్పాలి అంటుంది. వాళ్ళ అమ్మ వాళ్లకు సిద్ధుకి మధ్య పెద్దగా సంబంధాలు లేవు అంటూ ఉంటే ఇందిర అవునా అంటుంది. ప్రేరణ అయినా సిద్ధు వాళ్ళని రమ్మని పిలిచాడు, కానీ ఎవరూ రారు. వాళ్ళమ్మ రాకపోయేసరికి సిద్ధు చాలా బాధపడుతున్నాడు అంటుంది ప్రేరణ. ఇందిర సిద్ధార్థ్ వైపు జాలిగా చూస్తూ అయ్యో పాపం అంటుంది. ప్రేరణ నువ్వేమో అమ్మ రాలేదా నాన్న రాలేదా అంటూ ఇంకా బాధ పెడుతున్నావు అంటుంది. ఇందిర తప్పేనే అని చెప్పి ఒక పని చేస్తాను అంటుంది. సిద్ధుబాబు దగ్గరికి వెళ్ళి ఇందాక నేనన్నది మీ అమ్మా నాన్న గురించి కాదు, నీ స్నేహితుల గురించి అని సర్ది చెప్తాను అంటుంది. ప్రేరణ కోపడుతూ ఉంటే ఇందిర మరి అలాగే బాబు పాతపడ్డాడు అంటున్నావుగా అంటుంది. ప్రేరణ నువ్వేం చెప్పొద్దు, నువ్వు అక్కడ పూజ సంగతి చూసుకో అంటుంది. ఇందిర బాబుని బాధపడద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రేరణ కుమార్ దగ్గరికి వెళ్ళి నీకు సిద్ధు వాళ్ళ ఇల్లు తెలుసా అని అడుగుతుంది. కుమార్ నా ఇల్లే వాడిల్లు అంటూ మీకు కూడా తెలుసు కదా అంటాడు. ప్రేరణ బాబు మైదానం నేను అడుగుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటున్న ఇల్లు, అది తెలుసా అని అడుగుతుంది. కుమార్ తెలుసు అంటాడు. ప్రేరణ కుమార్ని తనతో రమ్మని చెప్పి కుమార్తో కలిసి విజయానంద్ ఇంటికి బయలుదేరుతుంది ప్రేరణ. ఇక విశ్వనాథ్ సిద్ధార్థ్ దగ్గరకు వస్తాడు. సిద్ధార్థ్ విశ్వనాథ్ని చూసి కూర్చోండి సార్ అంటాడు. ఎందుకు సార్ లేట్ అయింది అని అడుగుతాడు. విశ్వనాథ్ నీకు తెలుసు కదా సిద్ధు, ఇంట్లో మా ఆవిడని చూసుకోవాలి కదా అంటాడు. సిద్ధార్థ్ సారీ సార్ అని అంటాడు. విశ్వనాథ్ బోర్డు వైపు చూస్తూ ప్రేరణ స్టడీ కేఫ్ అంటూ మంచి పేరు పెట్టావయ్యా అంటాడు. కేఫ్ని చాలా బాగా రెడీ చేశారు సిద్ధు అంటూ ఉంటే సిద్ధార్థ్ నిన్నంతా ఇదే పని సార్ అంటాడు. విశ్వనాథ్ ప్రేరణ ఎక్కడా అని అడుగుతాడు. సిద్ధార్థ్ ఏదో పనిలో ఉన్నట్టుంది అని చెప్పి నేను తీసుకొస్తా అంటూ వెళ్ళబోతాడు. విశ్వనాథ్ పర్లేదు పనిలో ఉందన్నావు కదా వస్తుందిలే, డిస్టర్బ్ చేయడం ఎందుకు అంటాడు. సిద్ధార్థ్ సార్ మీకు కాఫీ టీ ఏదైనా అంటూ ఉంటే విశ్వనాథ్ అప్పుడేనా అంటాడు. కేఫ్ ఓపెనింగ్ కావాలి కదా అని చెప్పి కేఫ్ చూద్దాంరా అంటాడు. సిద్ధార్థ్ విశ్వనాథ్ని తనతో తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ప్రేరణ కుమార్ బైక్ మీద విజయానంద్ ఇంటికి వస్తుంది. కుమార్ని బయటే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది ప్రేరణ. కుమార్ ప్రేరణతో సిద్ధు బాధను గుర్తించి మీరు ఇక్కడికి రావడం మీ సంస్కారం, కానీ దారులు వేరైన మనుషుల మధ్య దూరం తగ్గించాలనుకోవడం అనవసరమేమో అంటాడు. ప్రేరణ మన అనుకున్న వాళ్ళ బాధను గుర్తిస్తే సరిపోదు కుమార్, ఆ బాధను కరిగించే బలం ఎక్కడుందో కూడా తెలుసుకోవాలి, అదే స్నేహం, అందుకే ఇక్కడి దాకా వచ్చాను అంటుంది. కుమార్ నిజమే మేడం, కానీ కన్న కొడుకు ఇన్విటేషన్ ఇచ్చినా కానీ రాని తల్లి మీరు పిలిస్తే మాత్రం వస్తుందా అంటాడు. ప్రేరణ నేను ఇక్కడికి వచ్చింది నా పిలుపు మీద నమ్మకంతో కాదు, ఒక తల్లి మనసు మీద నమ్మకంతో అంటూ నేను వెళ్ళొస్తా అంటూ లోపలికి వెళ్తుంది. మంజు దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే విజయానంద్ మంజు వైపు చూస్తూ ఉంటాడు. మంజు స్వామి నా బిడ్డ చేస్తుంది తప్పో ఒప్పో నాకు తెలియదు, వాడికి నచ్చింది చేయాలనుకుంటున్నాడు, వాడు చేసే పనిలో ఏ ఆటంకం లేకుండా వాడిని ముందుకు తీసుకెళ్ళి స్వామి అనుకుని అప్పుడే ఇంట్లోకి వచ్చిన ప్రేరణను చూస్తుంది. ప్రేరణ నమస్తే మేడం అంటుంది. విజయానంద్ విశ్వాస్ కూడా ప్రేరణను చూసి షాక్ అవుతారు. మంజు ప్రేరణను కూర్చోమంటుంది. ప్రేరణతో టీ కాఫీ కూల్ డ్రింక్ ఏమైనా తాగుతావా అని అడుగుతుంది. ప్రేరణ ఏమొద్దు మేడం అంటూ థ్యాంక్ యూ అంటుంది. మంజు ఏదైనా పని మీద వచ్చావా అని ప్రేరణను అడుగుతుంది. ప్రేరణ ఆ దేవుడిని మీరు ఏం కోరుకున్నారు మేడం అని అడుగుతుంది. అప్పుడే సాహితీ కూడా వస్తుంది. ప్రేరణ మంజుతో అదే మేడం, మీకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, హోదా ఉంది, పలుకుబడి పరపతి అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఏ లోటుందని అని అడుగుతుంది ప్రేరణ. నేను చెప్పనా మేడం అంటూ మనశ్శాంతి అంటుంది. మీకున్న లోటు మనశ్శాంతి, ఆ లోటుని భర్తీ చేసేది మీ అబ్బాయి, మీ మనశ్శాంతి ఎక్కడుందో మీరు గుర్తించినంతకాలం ఏ దేవుడిని ఎంత అడిగినా మీ లోటు తీరదు మేడం అంటుంది. మీకు ఒక విషయం అర్థం కావడం లేదు, బిడ్డ గొంతు విప్పేది అమ్మ మాట వల్ల, బిడ్డ పాదం కదిపేది అమ్మ చేతి ఊతం వల్ల, బిడ్డ చదివేది ఎదిగేది అమ్మ వేదన వల్ల, ఆ బిడ్డ ఏదైనా సాధించేది అమ్మ దీవెన వల్ల కదా, అంటే బిడ్డకు అమ్మే దేవతని అంటారు కదా, మరి ఆ దేవతే మీరే ఉండి మీ అబ్బాయి ఎక్కడున్నా ఎలా ఉన్నా బాగుండాలని ఆ దేవుడిని కోరుకోవడం ఏమిటి మేడం అని అడుగుతుంది. దేవుడు నమ్మకం, అమ్మ నిజం, అమ్మ దీవెన ఒక వరం,
ఆ వరం కోసము అక్కడ మీ అబ్బాయి ఎదురు చూస్తూ ఉంటే నిజం ఎందుకు ఇంటికి పరిమితం అవ్వాలి? బిడ్డ పిలుపుని ఎందుకు కాదనాలి? ఎందుకు సిద్ధును దూరం పెట్టాలి అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. మంజు కోపంగా పైకి లేచి ఏం తెలుసని మాట్లాడుతున్నావు అంటుంది. విజయానంద్ మంజును చూసి నవ్వుకుంటాడు. మంజు దూరం పెట్టిందెవరు? ఇంతటి భారాన్ని మోస్తుందెవరు? నీకు తెలుసా అని అడుగుతుంది. ప్రేరణ నిజంగా తెలియదు మేడం అంటుంది. కానీ నేనొచ్చింది మీ గతం తెలుసుకోవడానికి కాదు, మీకోసం తప్పిస్తున్న మీ అబ్బాయి గురించి చెప్పడానికి అంటుంది. విజయానంద్ ప్రేరణ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.